కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే చెప్పుల మరమ్మతు దుకాణం నడుపుకునే యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తోపుడు బండిపై తరలించారు. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన పలువురిని కలిచివేసింది. దేవుని నమ్ముకున్నాం, పేరు పెట్టుకున్నాం. ఇల్లు పని చేసుకొని బతికేది, ఆటో నడుపుకొని బతికేది, కిరాయిలు తెచ్చుకొని మాకేం లేదు. మేము కళ్ళు అమ్ముకొని బతుకోకూడదు. మా భార్య వచ్చి చూసే వరకు కింద పడి కొట్టుకుంటే తీసుకొని దవాఖాన చూపి మళ్ళీ కొడుకాలు తీసుకొస్తే ఆంబులెన్స్ పిలిస్తే మరి మళ్ళీ దిగుడు బండి వేసుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. ఎవరో ఫోన్ చేసినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, మాకు సాయం ఎవరు చేయలేదు. మా దుబ్బుడు బండి మీద పనులు అమ్మే బండి విని దుబ్బుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. దిగి కొందరు కూడిరు, మాట్లాడిండు, ఆడ వేసినాం. మాకు పరిస్థితులు బాగలేవు. మరి ఆయన ఎండాకు నిలబడి ఆయన అన్నం ఎక్కువ తినపోయేది, ఆటో అమ్ముకున్నాడు. ఆయన పరిస్థితి బాగలేక ఆ ఎండలో తిరిగి కొంచెం నిలబడి ఆయన చనిపోయాడు. చెప్తాం ఈ ఇల్లు కూడా కూలిపోయింది, ఆయన లేకుండా అయింది. నేను నా దగ్గరికి రాకపోయింది, ఎంత బతిలో అన్నీ అయినకపోయేది. మరి ఆటో నడుపుకొని కాలం గడుపుకున్నాడు. ఇక నా దగ్గరికి వచ్చి అట్లా ఆడుకొని బతికేది. ఈ కొడుకు బిడ్డ ఆయనకు, నాకు ఒక్క కొడుకు బిడ్డ. మా బిడ్డ పెళ్ళి అయింది, కొడుకు పెళ్ళి అయింది. మా బిడ్డ పిల్లలు లేదు. ప్రభుత్వం ఆదుకోవాలిగా మనం చేస్తున్నాం.